నమస్కారం. GSK 75 టీవీ న్యూస్ కి స్వాగతం. మేడే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క దోపిడీ అంతం కావాలంటే వ్యవస్థ మారడం తప్ప వేరే మార్గం లేదు. ప్రపంచంలో ఉన్న కార్మికులు ఏకం కావాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో AITUC గ్రామ పంచాయతీ కార్మికులు మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ కార్యక్రమంలో AITUC నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. శ్రమజీవుల ఐక్యతనే ఎన్ని విజయాలను సాధిస్తాం. ఇలా ప్రపంచ కార్మికులందరూ కూడా పోరాటం మూలంగానే ఇలా పని దినాలకు ఒక రోజు కనీస వేతన చట్టము ఇవన్నీ కూడా మనం సాధించుకున్నాం. కానీ ఈ బీజేపీ ప్రభుత్వంలో అన్ని కార్మిక చట్టాలను రద్దు చేసి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా రద్దు చేసి తమ దోస్తులైనటువంటి ఆదాని అంబాని ప్రైవేటైజేషన్ ఎక్కువ చేస్తున్నారు. రాబోయే కాలంలో మళ్ళా బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఉంటే రిజర్వేషన్ బోర్డే కాకుండా కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ బ్రిటిష్ వారి కాలంలో ఎట్లయితే బానిసత్వంతో మరి పని గంటలు అనేది లేకుండా వేతనాలు లేకుండా చేసే సిస్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రవేశపెడుతుంది. దానికి వ్యతిరేకంగానే అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా ములుగులో కూడా మరి మనము అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని గెలిపించుకుందాం. ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంత్రి అవుతాడు. మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మా సోదర కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ మరి మొన్న అక్కడ అమాలి సోదరులకు కూడా ఆ బిల్డింగ్కు కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా కార్మిక సంఘానికి నా వంతు సహకారం చేస్తే ఏమనుకోకూడదు. 100 రోజుల కూలీలు